ఏనుగులకు తేనెటీగలంటే చాలా భయం. ఎందుకంటే తేనెటీగలు ఏనుగుల సున్నిత భాగాలైన తొండం లోపల కంటి చుట్టూ కుడతాయని భయం. మనం చాలా వస్తువులపైన మేడ్ ఇన్ చైనా అని చూస్తూ ఉంటాం. కానీ అలాంటి లేబుల్స్ తయారు చేసేది మాత్రం కొరియాలో. నెమళ్ళు చాలా పిరికివి. అది ఎంతలా అంటే పిల్లల్ని చూసి కూడా భయపడి వెంటనే చెట్టు ఎక్కి కూర్చుంటాయి. అవి దాడి చేయవు అని భావించేంత వరకు చెట్లు దిగవు. కేవలం ఇంగ్లీష్ భాషలో మాత్రమే క్యాపిటల్ లెటర్స్ మరియు స్మాల్ లెటర్స్ ఉన్నాయనుకుంటే పొరపాటు. ఎందుకంటే జర్మన్, లాటిన్, ఫ్రెంచ్, అర్మేనియా, గ్రీక్ భాషల్లో కూడా ఉంటాయి. కేవలం అరబిక్, ఆసియా ఉండే దేశాలలో మాత్రం ఇలా లేవు. విమానాలలో చాలా వరకు ఇంధనం వాటి రెక్కల్లో నింపబడి ఉంటుంది. ఇండియాలో మనం కప్పలకు పెళ్లిళ్లు చేయడం చూసి ఉంటాం. ఇలాగే మెక్సికోలోని బహుకా గ్రామంలో కూడా మొసలిని మగవారు పెళ్లాడడం ఆనవాయితీ. ఆ ప్రాంతంలోని పెద్దలుగా పలుకుబడి ఉన్నవారు ఆ మొసలిని పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత పెళ్లి భోజనాలు ఉంటాయి. పెళ్లికి గ్రామ ప్రజలు హాజరవుతారు. ఇలా ఎందుకంటే పంటలు బాగా పండడానికి, వర్షాలు బాగా కురవడానికి. ఈ పెళ్లైన తర్వాత ఆ మొసలిని నదిలోకి వదిలేస్తారు. సరదాగా మనం బీచ్లకు వెళ్ళినప్పుడు పిల్లలు బీచ్లో ఇసుక గూళ్ళు కట్టుకుంటూ చూస్తుంటాం. అయితే ఇలా ఇసుక గూళ్ళు కట్టడం ఇటలీ, స్పెయిన్ బీచ్లలో నేరం. ఇలా గూళ్ళు కడుతూ పట్టుబడితే జరిమానా విధిస్తారట. ఒకవేళ పిల్లలు పట్టుబడితే జరిమానా తల్లిదండ్రులకు కట్టాల్సిందే. ఇలా ఎందుకంటే పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా ఆ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయమంట. కుక్కలకు ఉప్పు రుచి ఆస్వాదించడం కుదరదు. ఎందుకంటే కుక్కల నాలుకలో 1700 రుచి బుడిపెలు మాత్రమే ఉంటాయట. మనిషి నాలుకలో అయితే 9000 రుచి బుడిపెలు ఉంటాయి. పిరమిడ్స్ అనగానే మనకి గుర్తుకు వచ్చేది ఈజిప్ట్. అయితే సుడాన్లోని నుబియా ప్రాంతంలో ఈజిప్ట్లు కంటే ఎక్కువగా 255 పిరమిడ్లు కలిగి ఉన్నాయి. ఈజిప్ట్ను పాలించిన నుబియన్ చక్రవర్తి ఫారోలు ఈ ప్రాంతంకు వలస రావడంతో ఈజిప్ట్ సంస్కృతి ఇక్కడ కనబడుతోంది. మెదడు శరీరంలో నొప్పి తెలియని భాగం. ఎందుకంటే నొప్పిని కలిగించే గ్రహకాలు ఇక్కడ ఉండవు. కాబట్టి నొప్పి తెలియదు. మెదడును సూదితో కుచ్చినా నొప్పి ఉండదు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇలాంటి వీడియోలు మిస్ కాకుండా ఉండడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.